పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ అనేటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఆఫ్రికా దేశంలో ఒక మిషనరీ సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మనందరి పాపముల కొరకు మన స్థానంలో ఆయన మరి శిక్షను పొందాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. యేసు ప్రభువారి యొక్క మరణం గురించి, ఆ శిలువ శిక్షణ గురించి ఆయన చెప్తున్నప్పుడు ఆ జాతికి, ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఆ జాతి నాయకుడు ఒక ఆయన ఆపాడంట. ఆపువయ్యా అని చెప్పి ఆయన చెప్పే మాటలను ఆపి అడిగాడంట, మరలా చెప్పు అన్నాడు. రెండోసారి మరలా చాలా వివరంగా యేసు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని గురించినటువంటి విషయాన్ని ఆ జాతి వారందరికీ కూడా మిషనరీ చెప్తా ఉంటే ఆ నాయకుడు మరలా ఆపమని అడిగాడంట. అడిగేలా అన్నాడు, ముందు ఆ యేసు ప్రభుని శిలువ మీద దించండి, యేసు ప్రభుని శిలువ మీద దించండి. ఎందుకంటే ఆ శిలువ మీద ఉండాల్సింది ఆయన కాదు, నేను ఆ స్థానంలో ఉండాలి అని అతడు తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. నిజమే, యేసు ప్రభు వాస్తవంగా ఆయన శిలువ మరణం పొందాల్సిన వాడు కాదు. మన పాపాలను బట్టి ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. మన దోష శిక్ష, మన పాప శిక్ష, మన అతిక్రమ క్రియలు, మనం చేసినటువంటి మరి చెడ్డ క్రియలన్నిటిని బట్టి కూడా యేసు ప్రభు వారి శిలువలో చనిపోయాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా నమ్మం. ఇంకా నమ్మని వారు ఎవరైనా ఉంటే నమ్మాలి. దేవుని వాక్యాలు అనేక చోట్ల ఆ మాట మనం చూస్తాం. యెషయా గ్రంథంలోనే 53వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతా అంటాడు, మనందరి దోషము అతని మీద దేవుడు మోపాడు అంత. మనందరి దోషాన్ని కూడా దేవుడు ఆయన మీద మోపాడు. అంత మాత్రమే కాదు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో కూడా మనం చూసినట్లయితే కనుక, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను అంటాడు. మన పాపాలన్నిటిని కూడా యేసు ప్రభువారు ఆయనే మోసాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో కూడా అంటాడు, తన సొంత కుమారుని అనుగ్రహించినకు వెనుక తీయక ఆయనను మన కొరకు అప్పగించినటువంటి వాడు అనే మాట చూస్తాం. సో యేసు ప్రభు మన కొరకు, మన స్థానంలో ఆయన చనిపోయినటువంటి వాడు, అప్పగించబడినటువంటి వాడు. యేసు క్రీస్తు నీ పాపపు స్థానం, లేదా నీ పాప జీవితాన్ని, నీ పాపం అంతటిని కూడా ఆయన తన మీద వేసుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే నీ స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన నీతిని నీకు ఇవ్వడానికి, ఆయన స్థానంలోనికి, లేకపోతే ఆయన నీతి కలిగినటువంటి జీవితంలోనికి నిన్ను ఆయన తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. అందుకేం చేయాలి? కేవలం విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాసం ద్వారా నీతిమంతులం అయ్యేటువంటి భాగ్యం దేవుడు మనకిస్తున్నాడు. యేసు ప్రభు శిలువలో చనిపోయాడు, అది నా పాపం కోసమే. అను నమ్మాలి. దేవుడు అని మృతుల నుండి లేపాడు అని నువ్వు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకుంటావో దేవుడు నీ పాపపు శిక్షను రద్దు చేసి ఆయన నీతిని నీకు అనుగ్రహిస్తాడు. ఆ సమాధానము, శాంతిని అనుగ్రహించబడతాయి. తద్వారా నరక శిక్ష నుండి తప్పించబడతాయి. ఎప్పుడైనా ఆలోచన చేసే విషయాన్ని, ఇంకా ప్రభువుని నమ్ముకోలేదా? నీ పాపం కొరకు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభుని హృదయమందు విశ్వాసం ఉంచుమో, పరలోక రాజ్య భాగ్యం చేరుకో. దేవుడంటి కృప, భాగ్యము, ఆయన ప్రేమను తెలుసుకునేటువంటి ఆ ప్రేరేపణ నీలో కలిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, నీ సిలువ ప్రేమను నీ బిడ్డలు తెలుసుకున్నట్లు ఇంకా మారు మనసు, రక్షణ లేని వారి హృదయాలు మీరు తెరవమని ప్రభా, మా కొరకు మా స్థానాన్ని భరించి శిక్ష నుండి తప్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అన్నా. ఈ లోకల్ ఎన్నో భారాలు మేము మోస్తున్నాం ప్రభా, అంతకు మించిన భారం పాప భారం. ఆ భారాన్ని మా నుండి తెలియచేయడానికి నీవు మా పాప భారం అంతా మోసి మమ్మల్ని విమోచించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ విమోచన ఇంకెవరైతే పొందుకోలేదో అటు వారు ప్రభా, నీ యొక్క సంకల్ప ప్రకారము నిన్ను నమ్ముకున్నట్లుగా నీ కార్యం నెరవేర్చమని అడుగుతూ ఈ మాటలు వింటున్న బిడ్డలను, కుటుంబాలు మీరు ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా నీ యొక్క దీవెన, ఆశీర్వాదాలు ప్రభా, మారు మనసు, రక్షణ పొందుకున్నట్లుగా మీరే కార్యం చేయమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆసక్తిగా వాక్యం అంటున్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.